ఏ సినిమా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అరే ఈ సినిమా ఇలా మిస్ అయ్యానే అని తల బాదుకుంటున్నారా? ఏం పర్లేదు, అందుకేగా నేను నా ఛానల్ ఉంది. ఏం లేదు, జస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉంటది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అంతే, ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేది. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ వీడియోలో రీసెంట్ బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అన్ని కవర్ చేశా. కొన్ని తెలుగు ఆడియోలో ఉన్నాయి, కానీ అన్ని నాన్ ఇండియన్ మూవీసే. అలా అని లైట్ తీసుకుని వదులుకున్నారో కొన్ని డైమండ్స్ మిస్ అవుతారు, మరి చూసుకోండి. నంబర్ 7, అమెరికన్ మ్యాన్ హంట్ ఉస్మా బిన్ లాడెన్. ఉస్మా బిన్ లాడెన్ ద ఫౌండర్ ఆఫ్ ఆల్ ఖైదా, మిలిటెంట్ టెర్రరిస్ట్, లీడర్, మాస్ మర్డరర్. ప్రపంచమంతా ముస్లిం వాళ్లే ఉండాలని క్రూరంగా ఆలోచించే వ్యక్తి. సెప్టెంబర్ 11 9/11 అటాక్ గుర్తుందిగా? అమెరికాలో 2 ప్లేన్స్ డైరెక్ట్ గా వచ్చి ట్విన్ టవర్స్ ని గుద్దుతాయి. ఆ అటాక్ లో సుమారు 3000 మంది చచ్చిపోతారు. సెప్టెంబర్ 11 ఆ అటాక్ ఎలా జరిగింది, దానికి ముందు తర్వాత ఉసామా బిన్ లాడెన్ ఆ అటాక్ ఎలా ప్లాన్ వేశాడు, ఆ కంప్లీట్ స్టోరీ అంతా ఏమేం జరిగాయి, మ్యాన్ హంట్ ఇన్సైడ్ స్టోరీ అంతా ఇందులో డాక్యుమెంటరీలో సూపర్ గా చూపించారు. నిజంగా నెట్ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేటివ్ గానే ఉండదు, షాకింగ్, నిజాలు, అబద్ధాలు ఇలా ఫుల్ గ్రిప్పింగ్ గా ఉండి ఎడ్జ్ ఆఫ్ సిట్ ను కూర్చోబెట్టుద్ది. రియల్లీ బ్రిలియంట్లీ మేడ్ అని చెప్పొచ్చు. ఉసామా బిన్ లాడెన్ రియల్ ఫోటేజెస్, అతని వాయిస్, అటాక్ జరిగినప్పుడు ఏం జరిగింది, రియల్ ఫోటేజెస్, ఇలా ఫుల్ గ్రిప్పింగ్ గా ఉంటది సిరీస్ అంతా. తెలుగులో లేదు, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉంది, మిస్ అవద్దు. నెంబర్ 6, వీక్ హీరో క్లాస్ 2 అంటే సీజన్ 2 అన్నమాట. తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్ లోనే ఉంది. క్లాస్ 1 చూసా, తోపు ఉంటది. ఈ క్లాస్ 2 విషయానికి వస్తే పెద్దగా ఉండదు, యావరేజ్ అనమాట. ప్లాట్ లైన్ ఏంటంటే సియున్ మళ్ళీ కొత్త స్కూల్ కి వెళ్తాడు. అక్కడ జాయిన్ అయ్యాక అక్కడ కొత్త ఫ్రెండ్స్, గెలకడం, అక్కడ ఫ్రెండ్షిప్, గొడవలు, ఆ స్కూల్లో ఒక గ్యాంగ్, అక్కడ మనీ లాండరింగ్, ఇలా వీటితో ఈ సీజన్ 2 ఉంటది. 1 లో ఏమో 3 ఫ్రెండ్స్ ఉంటే ఇందులో 4 ఫ్రెండ్స్. రియల్లీ 1 లో సుహోకి అలా అవ్వడం, బియోమ్సియక్ ని ఫారెన్ పంపించడం, ఇవి చూసి మళ్ళీ సెకండ్ సీజన్ లో వీళ్ళు ఎలా కలుస్తారు, మళ్ళీ ఒకటే స్కూల్లో కలుస్తారు, ఏమవుద్ది, ఇలా ఫుల్ క్యూరియాసిటీతో ఈ సెకండ్ సీజన్ స్టార్ట్ చేస్తే, కానీ ఇందులో ఏంటంటే ఫుల్ వేరే ఉంది. ఫుల్ డిసప్పాయింటెడ్ అనమాట. అసలు చెప్పాలంటే క్లాస్ 1 లో ఉన్న ఫ్రెండ్స్ తోటే క్లాస్ 2 తీస్తారేమో అనుకున్నా, కానీ అలా తీయలేదు. అయితేనే సిరీస్ చూసి కొంతమందికి నచ్చింది, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. అంటే కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమందికి వర్కౌట్ అవ్వలేదు నాలాగా. ఈ సీజన్ 2 చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. మీరు ఇంకా 1 చూడలేదనుకుంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి, సూపర్ ఉంటది. నెంబర్ 5, హ్యావోక్. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ కూడా బాగా చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంత బోర్ కొట్టిన, బట్ సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ యాక్షన్ తో ఆ బోర్ కొట్టిన ఫస్ట్ హాఫ్ కూడా కంప్లీట్ కవర్ చేస్తుంది. సెకండ్ హాఫ్ విధ్వంసమే అన్నమాట. యాక్షన్ వైజ్ తోపు ఉంటది మూవీ. స్టార్టింగే ఒక అదిరిపోయే చేజింగ్ సీన్ తో స్టార్ట్ అవుద్ది. ఇక అలా స్టార్ట్ అయ్యి తర్వాత కొంత స్టోరీ బిల్డింగ్ కోసం కొంత టైం తీసుకున్నారు. ఇక క్లబ్ సీన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ తో ఫుల్ హై ఇస్తుంది మూవీ. మూవీలో సినిమాటోగ్రఫీ తోపు ఉంది, ముఖ్యంగా యాక్షన్ అప్పుడు హ్యాండిల్డ్ కెమెరా మూవ్మెంట్ వల్ల యాక్షన్ కాస్త ఫుల్ హై ఇచ్చింది. పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఏముండదు, పెద్దగా స్టోరీ అంటూ కూడా ఏముండదు. ఒక యాక్షన్ మీద డిపెండ్ అయ్యారు, దుమ్ము లేపేశారు. మూవీ అయితే మిస్ అవద్దు, నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 4, జెంటిల్ ఉమెన్. సినిమా టేకింగ్ ఎలా ఉంటదంటే ఏదో కొరియన్ మూవీ చూస్తానన్న ఫీలింగ్ వస్తుంది. స్క్రిప్ట్ రైటింగ్ గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ, ఇవే కాదు అక్కడక్కడ సినిమాటోగ్రఫీ, కెమెరా మూవ్మెంట్, ఒక సీన్ అయిపోయే వరకు కెమెరా ఒక్క కాడే ఉండడం, వీటి వల్ల సినిమా టెన్షన్ పెట్టి బింజ్ వాచ్ చేసేలా ఉంటది. ముఖ్యంగా ప్లాట్ లైన్ ఏంటంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ తన హస్బెండ్ ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు అనేది మూవీ ప్లాట్. ఇంతకన్నా ఎక్కువ చెప్పను, చెప్తే స్పాయిలర్ అవ్వచ్చు. సినిమా ఒక స్టార్టింగ్ 20 మినిట్స్ చూసి అపార్థం చేసుకుంటారు ఎవరైనా, ఇదేం సినిమా అని. కానీ ఒక సీన్ ఉంటది, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సీన్ నుంచి కంప్లీట్ డార్క్ టర్న్ తీసుకుంటది. ఫస్ట్ 20 మినిట్స్ చూసి ఇదేం సినిమారా అనుకున్నా, బట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అని చెప్పానే, అదే సినిమాని కంప్లీట్ టెన్షన్ వల్ల తిప్పింది. ఆ సీన్ నుంచి సినిమా ఊపు పుంజుకుని ఫుల్ రసవత్తంగా వెళ్లి టెన్షన్ స్క్రీన్ ప్లే తో మామూలుగా ఎంగేజ్ చేయదు మూవీ. కానీ నాకు స్టార్టింగ్ 20 మినిట్స్ లో అర్థమైంది అరవింద్ పక్క ఎఫ్ఐఆర్ లో ఉన్నాడని. స్టార్టింగ్ అనిపించింది నాకు సంథింగ్ లైక్ ఫిషింగ్ అని, అతని బిహేవియర్ లోనే అర్థమైంది పక్క ఎఫ్ఐఆర్ లో ఉన్నాడని. ఇక రెస్ట్ ఇన్ పీస్. పూర్ణి క్యారెక్టర్ రైటింగ్ తోపు ఉంటది, క్లైమాక్స్ కూడా బాగుంటది, మంచి ఇంట్రెస్టింగ్ రైటింగ్ ఉంది మూవీలో. సినిమా మిస్ అవద్దు, ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. నెంబర్ 3, కర్మ. తెలుగు ఆడియో లేదు, ఒరిజినల్ కొరియన్ ఆడియోలోనే ఉంది. ఆఖరికి తమిళ్లో కూడా డబ్ చేశారు నా కొడుకులు, కానీ తెలుగులో చేయలేదు. టైటిల్ కర్మ యాజ్ ఇట్ ఈస్. టైటిల్ ఎలా ఉందో దాంట్లో ఈవెంట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే జరుగుతాయి. కర్మ నుంచి ఎవడో తప్పించుకోలేడు. ఒక చెడ్డ పని చేసి తప్పించుకున్నాను ఎప్పుడు అనుకోకండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. మీరు ఏది నమ్మినా నమ్మకపోయినా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు, అది నిజంగా ఉంది, నమ్మక తప్పదు. ఇంతకీ ప్లాట్ లైన్ ఏంటంటే ఒక యాక్సిడెంట్, దాని వల్ల ఒక 6 లైఫ్ ఎలా డార్క్ టర్న్ తీసుకుంది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, అసలు ఇంతకీ ఆ యాక్సిడెంట్ ఏంటి, ఆ యాక్సిడెంట్ కి 6 సంబంధం ఏంటి, ఇదంతా మీరు ఇందులో చూస్తారు. ఇందులో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే మీరు చేసిన తప్పు వల్ల మళ్ళీ మీరే లాస్ అవుతారు, అది ఇందులో ఉన్న మెసేజ్. ఫస్ట్ ఎపిసోడ్ కొంత బోర్ కొట్టినా సెకండ్ థర్డ్ ఎపిసోడ్ అయితే మామూలుగా ఉండదు. ఇనిషియల్ గా స్లోగా స్టార్ట్ అవుద్ది, కానీ వెళ్లే కొద్దీ మంచి పేసింగ్ తో వెళ్ళి ఫుల్ ఎంగేజింగ్ ఉంటది. ఇక థర్డ్ ఎపిసోడ్ ఉంటది ఫుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మామూలుగా ఉండదు. స్క్రీన్ ప్లే ఎలా ఉంటది అంటే ఒక సీన్ చూపిస్తారు, ఇదంతా మాకెందుకని మనం అనుకుంటాం, అంతా సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉంది సీన్స్ అని అనుకుంటాం, కానీ వెళ్లే కొద్దీ అవే మెయిన్ సీన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక
ఒక సీన్ చూపించి అది మెయిన్ సీన్ కి ఎలా కనెక్ట్ అయింది, అది కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యి క్యూరియాసిటీ బిల్డ్ అయ్యి దానికి ఆన్సర్ తెలుసుకోవాలని మనం ఇమీడియట్ గా వేరే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం. అలా ఉంటదన్నమాట. అంటే క్యూరియాసిటీ బాగా బిల్డ్ చేస్తుంది, తెలుసుకోవాలని. సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ ఒక 30 మినిట్స్ బోర్ కొడుతుంది. కొంత క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటదన్నమాట. ఇక ఎప్పుడైతే యాక్సిడెంట్ కి ప్లాన్ స్టార్ట్ అవుద్దో ఇక అక్కడి నుండి ఫుల్ రసవత్తంగా వెళ్ళింది సిరీస్ అయితే మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఒక్క సెకండ్ ఎపిసోడ్ లో అడల్ట్ సీన్ ఉంది, మరి చూసుకోండి. నెంబర్ 2 ఏ హార్డ్ డే. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ ఎప్పుడో వచ్చింది కానీ ఈ మధ్య తెలుగు ఆడియో విత్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక హిట్ అండ్ రన్ కేస్తూ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక యాక్సిడెంట్ చేస్తాడు. మరి చేశాక ఏం చేశాడు, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, తప్పించుకోవడానికి ఎలాంటి తిప్పలు పడ్డాడు, అసలు గుద్దించుకున్న వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు, లాస్ట్ కి తప్పించుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. అసలు చెప్పాలంటే 1 సెకండ్ కూడా బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ వరకు చేసింది. ఇందులో హీరో స్ట్రగులింగ్ మామూలుగా ఉండదు. దొరికిపోతానా ఏంటి అనే టెన్షన్ అతనికే కాదు మనకు కూడా ఉంటది. సినిమా రైటింగ్ లో కంటే ఆ ఎగ్జిక్యూషన్ ఉంది, మామూలుగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎడ్జ్ ఆఫ్ సీట్ నా కూర్చోబెట్టేలా చేశారు. కంప్లీట్ అన్ప్రిడిక్టబుల్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా లైకబుల్ రైటింగ్ తో, క్యారెక్టర్ డెవలప్మెంట్ తో, పోలీస్ ఆఫీసర్ కదా ఈజీగా తప్పించుకుంటాడని అనుకున్నారు, ఛాన్స్ లేదు. ఫుల్ రిలేటబుల్ రైటింగ్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ ఎంగేజ్ చేస్తుంది. ఒక ఫోన్ కాల్ వస్తుంది, అక్కడి నుండి ఇంకా రసవత్తంగా వెళ్తుంది. మంచి టెన్షన్ స్క్రీన్ ప్లే తో ఎడ్జ్ ఆఫ్ సీట్ నా కూర్చోబెట్టే మూవీ ఇది. మూవీ తెలుగులోనే ఉంది కాబట్టి అసలు మిస్ అవద్దు. ప్రైమ్ వీడియోలో ఉంది. నో అడల్ట్ సెన్సెస్, నో బ్యాడ్ లాంగ్వేజ్. నెంబర్ 1 వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరెన్స్. తెలుగు డబ్బింగ్, తెలుగు ట్రాన్స్లేటింగ్ రెండు బాగున్నాయి. అసలు ఎన్ని రోజులైందో ఈ రేంజ్ లో ఎమోషనల్ అయ్యి ఫుల్ ఎమోషనల్ డ్రామాతో కడుపు నిండిపోయింది. అసలు ఆ రైటింగ్ ఉంది, బాబోయ్ ఇంత ఇంపాక్ట్ తో ఉన్న డ్రామా, ఒక డ్రామాని ఇంత ఎఫెక్టివ్ గా రాయడం, ఇంత సాలిడ్ గా ఎగ్జిక్యూట్ చేయడం నేనైతే ఇప్పటి వరకు చూసిందే లేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ గా హుక్ చేసింది అనుకుంటే ఇక 5th ఎపిసోడ్ నుంచి ఎమోషనల్ గా పీల్చి పిప్పి చేస్తుంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలా వాళ్ళ లైఫ్ పూర్ ఫ్యామిలీగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళ కుటుంబం 3 పూటలు తినాలని వాళ్ళ ఫ్యామిలీ కోసం పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ చైల్డ్హుడ్ సీన్సెస్ నుంచి మళ్ళీ వాళ్లకు మనవడు మనవరాలు పుట్టినంత వరకు అక్కడి వరకు ఉంటది స్టోరీ రైటింగ్. మొత్తం సాలిడ్ గా రాశారు. రైటింగ్ అయితే టాప్ టు బాటం వరకు ఫుల్ రియలిస్టిక్ అండ్ న్యాచురల్ రైటింగ్ తో ఒక ఫ్యామిలీని పోషించాలంటే పేరెంట్స్ ఎలాంటి తిప్పలు పడతారనేది ఇందులో కళ్ళారా చూపించారు. స్టోరీ మీకు అర్థమయ్యే ఉంటది. ఒక కపుల్ గురించి ఉంటది మూవీ. ఆ కపుల్ చైల్డ్హుడ్ సీన్సెస్ నుంచి పెళ్ళై వాళ్ళ పిల్లలు మళ్ళీ అంటే పుట్టి సచ్చినంత వరకు ఒక కపుల్ గురించి కంప్లీట్ ఉంటది ఇందులో. అసలు చెప్పాలంటే ఫుల్ రిలేటబుల్ గా ఉంటది స్టోరీ. అంటే ఫ్యామిలీ గడవాలంటే పని చేయాలి, ఇదొకటే ఒక్క పాయింట్ మీద చివరి వరకు తీసుకెళ్లారు. వాళ్ళు పుట్టి సచ్చినంత వరకు ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఏం చేశారనేది గుండె పిండలా నరేట్ చేశారు. సిరీస్ అయితే అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. సో మరిది లిస్టు. మరి ఇవి చూసాక మీకేది నచ్చిందనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే లిమిటెడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.